తిరుమల లడ్డు వివాదం గురించి సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యల పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా హ్యాపీగా ఉంది. సో తప్పులేదు, ప్రతిపక్ష పార్టీ కాబట్టి సుప్రీంకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించినట్టుగా ఉంది కాబట్టి సో డెఫినెట్గా వాళ్ళు హ్యాపీగా ఉండడంలో తప్పులేదు. కానీ ఇంతకుముందు ఒకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019-24 మధ్యలో అధికారంలో ఉన్నప్పుడు ప్రతిరోజు కోర్టు తిట్లు చివాట్లు పెడతా ఉండేది, అలాగే మొట్టికాయలు వేస్తూ ఉండేది. దీనికి సంబంధించి అప్పుడు వాళ్ళు ఏం చెప్పేవాళ్ళు, చంద్రబాబు నాయుడు గారు కోర్టులను మేనేజ్ చేయడంలో స్పెషలిస్టు, ఆయనే ఇలా చేయిస్తున్నారని. అంటే జడ్జీలు అంటే కనీస గౌరవం లేకుండా అలాంటి కామెంట్లు చేసేవాళ్ళు. అయితే ఇప్పుడు మనం ఒకటి గమనిస్తే ప్రతిపక్ష నాయకుడిగానే ఉండి కోర్టును మేనేజ్ చేయగలిగిన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండి కోర్టును మేనేజ్ చేయలేరా? అంటే ఇంతకుముందు చంద్రబాబు నాయుడు కోర్టును మేనేజ్ చేశారన్నది అబద్ధమా, లేదా ఇంతకుముందు చేయగలిగి ఇప్పుడు చేయలేకపోతున్నారా? మరి దీనికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి. అలా మేనేజ్ చేసుకోగలిగితే చంద్రబాబు నాయుడు గారికి అరెస్ట్ చేసినప్పుడు బెయిల్ కూడా త్వరగా వచ్చేది కదా. ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేసి